ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. చూడండి, నిపుణతను సంపాదించుడి అని అంటున్నాడు. ఏం చేయాలంట? నిపుణత, నీలో నిపుణత ఉంటే దేవుని బిడ్డలమైన మనకు చూడండి, సామెతలు 22:29 ఒక మాట ఉంటుంది. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటే నిలుచును. హల్లెలూయా. నీలో నిపుణత ఉంటే ఎక్కడ నిలబెడతాడంటే దేవుడు రాజుల ఎదుటే నేను నిలబెడతానని చెప్తూ ఉన్నాడు. అయితే దావీదు గారి జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యమే జరిపించాడు దేవుడు. ఈయన ఎక్కడున్నాడు? గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? గొర్రెల కాపరి. కానీ ఆయన్ని తీసుకొచ్చి రాజు ఎదుట, సౌలు ఎదుట నిలబెట్టాడు. ఆయనలో ఏమి నిపుణత ఉంది? దావీదు సితారను వాయించటంలో నిపుణత కలిగిన వాడంట. హల్లెలూయా. సితార వాయించటంలో ఏం కలిగి ఉన్నాడు? నిపుణత కలిగి ఉన్నాడు. నువ్వు ఎందులో నిపుణత కలిగి ఉన్నావు? దేవుని పని చేయడంలో, సువార్త ప్రకటించటంలో నువ్వు ఎందులో నిపుణత కలిగి ఉన్నావు అంటే, నిపుణత అంటే ఒక పని, ఏదో ఒక పనిలో నిపుణత కలిగి ఉండాలి. అయితే నువ్వు ఎందులో నిపుణత కలిగి ఉన్నావు? దేవుని పనిలో. చూడండి, ఒక చర్చ్ అన్నాక కీబోర్డ్ ఉంటుంది, తబల ఉంటుంది, కంజీర్ ఉంటుంది, ఇంకా గిటార్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎందులో నిపుణత కలిగి ఉన్నావు? దేవుని వాక్యం ప్రకటించటంలో నిపుణత కలిగి ఉన్నావా? దేవుని సంఘములను కట్టడంలో నిపుణత కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలను, ఆత్మీయమైన బిడ్డలను దేవుని సంఘములోకి నడిపించడంలో నిపుణత కలిగి ఉన్నావా? సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? అనేకులను దేవుని వైపును తిప్పుట్లో నిపుణత కలిగి ఉన్నావా? ఎందులో నువ్వు నిపుణత కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారు అయితే గొర్రెలు మేపే దగ్గర కూడా ఆయన నిపుణత కలిగి ఉన్నాడు. వాటిని కాపరిగా ఉన్నప్పుడు, సింహము ఎలుగుబండి వచ్చినప్పుడు వాటిని పోరాడి చీల్చి తన గొర్రెలను, తన మందనం కాపాడాడు. అందులో నిపుణత కలిగిన వాడు. అదే విధముగా సితార వాయించడంలో నిపుణత కలిగిన వాడు, గొర్రెల మేపట్లో నిపుణత కలిగిన వాడు. దావీదు గొలియాతును ఎదుర్కొనేటప్పుడు ఓడిచెలు విసురొట్లో కూడా నిపుణత కలిగిన వాడు. హల్లెలూయా. దేంట్లో నిపుణత కలిగి ఉన్నాడు? రాళ్ళు విసురొట్లో కూడా కరెక్ట్గా ఒక పలానా ప్లేస్కి తగలాలంటే కరెక్ట్గా వేయడంలో ఆయన నిపుణత కలిగి ఉన్నాడు. చూడండి, ఇంకా దావీదు శత్రువును ఎదుర్కొనటంలో నిపుణత కలిగిన వాడు. హల్లెలూయా. దేంట్లో ఎదుర్కొనటంలో? శత్రువులను ఎదుర్కొనడంలో నిపుణత కలిగిన వాడు. కానీ ఇక్కడ చూస్తే గొలియాతు చాలా హైట్ ఉన్నాడు. కానీ అందరూ అనుకుంటూ ఉన్నాడు, వీడు ఎంత ఉన్నాడు, ఈడేం సాధిస్తాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆయనకి నిపుణతనిచ్చాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఆయనలో ఉన్నది, దేవుని బలం ఆయన కలిగి ఉన్నాడు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు దావీదు. అందుకనే ఆయన శత్రువుని ఎదురించట్లో కూడా నిపుణతతో ఆ ఒడిసెలతో కొట్టి గొలియాతుని జయించాడు. హల్లెలూయా. దేవుడు మొదట ఆయన జీవితంలో విజయంను ఇచ్చాడు. సౌలుకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేసేది? ఆయన సితారను ఏం చేసేవాడు? వాయించాడు. తద్వారా ఆయనలో ఉన్న దురాత్మ ఏమయ్యేదనంటే వదిలి వెళ్ళిపోయేది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ప్రార్థనలో నిపుణత కలిగి ఉన్నావా? ఏదైనా సంఘ కార్యక్రమంలో పనిచేయట్లో నిపుణత కలిగి ఉన్నావా? సితార్లో నిపుణత కలిగి ఉన్నావా? ఇంకా దేందులో నువ్వు నిపుణత కలిగి ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసి. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించట్లో నిపుణత కలిగినవాడు. హల్లెలూయా. దేంట్లో సుబుద్ధిగా అంటే సౌలు ఏం చెప్పినా దాని ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ, ఆయన్ని వ్యతిరేకించకుండా అందులో ముందుకు వెళ్ళట్లో ఏం కలిగి ఉన్నాడు? ఆయన సుబుద్ధి, సొంత బుద్ధి కాదు, దేవుడిచ్చిన బుద్ధితో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. వీటన్నిటిలో నిపుణత కలిగి ఉన్నాడు. దావీదు బహు వివేకం కలిగిన ప్రవర్తించట్లో నిపుణత కలిగిన వాడు. ఆయన బహు వివేకంతో ఆయన ఏం చేసేవాడంట? ప్రవర్తించట్లో నిపుణత కలిగిన వాడు. ఈరోజు నువ్వు ఎందులో నిపుణత కలిగి ఉన్నావు? జ్ఞాపకం చేసుకోవాలి. కొండెములు చెప్పుట్లో నిపుణత కలిగి ఉన్నావా? అది దేవుని నీతిని నెరవేర్చలేదు. అబద్ధం ఆడట్లో నిపుణత కలిగి ఉన్నావా? దేవుని నీతి నెరవేర్చదు. అదే విధముగా పాపం చేయట్లో నిపుణత కలిగి ఉన్నావా? దేవుడు ఎన్నటికి కూడా నిన్ను దగ్గరికి చేర్చుకోడు. నీ నిపుణత దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ సొంత బుద్ధితో కాదు, దేవుడిచ్చిన బుద్ధితో, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన వివేకంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించట్లో నిపుణత కలిగినవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. ఎందులో? దేవుణ్ణి ఆశ్రయించట్లో ఆయన ఏం కలిగి ఉన్నాడు? నిపుణత కలిగి ఉన్నాడు.
దేవుణ్ణి ఆశ్రయించట్లో, దేవుని దగ్గర ప్రాధేయపడడంలో, దేవుని దగ్గర ప్రార్థన చేయడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని మహింపరచడంలో, దేవుని ఘనపరచడంలో ఆయన ఏం కలిగి ఉన్నాడు? నిపుణత కలిగి ఉన్నాడు. తద్వారా దేవుడు ఏమిచ్చాడు వీడికి? అన్నీ ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? సితార వాయించడంలో ఇచ్చాడు, గొర్రెల మేపుట్లో ఇచ్చాడు, ఒడిసెలను విసురుట్లో ఇచ్చాడు, అదేవిధంగా జ్ఞానంను ఇచ్చినాడు, వివేకంను ఇచ్చినాడు. అన్నిటినీ దేవుడు ఈయనకి పుష్కలంగా ఇచ్చి దేవుడు ఈయన్ని రాజుగా నియమించాడు. హల్లెలూయా! రాజులు ఎదుట నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు రాజులు ఎదుట నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు రెడీగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక.